ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేను తాగుతున్న నీళ్లు కూడా అవే, ఆపై మోదీ నిప్పులు. పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాల్లో మంత్రి సత్యకుమార్. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు, మంత్రి కోమటిరెడ్డి. రేపటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం. యమునా జలాల యుద్ధం ముదురుతుంది. ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ విషం కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తుందంటూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి తాగే నీటిలో విషం కలపగలదా అని ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోండా శాసనసభ నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రధాని బుధవారం నాడు మాట్లాడుతూ యమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తుందన్నారు. इस दौरान दिल्ली में समस्याएं बढ़ी, लेकिन कानून. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాలు లేవని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. తిరుపతి శిల్పారామంలో నిర్వహించిన రోటరీ క్లబ్ 41 అంతర్జిల్లాల సెమినార్లో ఆయన పాల్గొన్నారు. తంబళ్లపల్లె, మదనపల్లెలతో పాటు ఎక్కడికెళ్లినా పెద్దిరెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. వారి అవినీతి బయటకొస్తుందని ఎంఆర్ఓ కార్యాలయంలోని డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారని మండిపడ్డారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. మొదటి నెలలోనే పెన్షన్ పథకం ఏదిస్తామన్నామో దాన్ని 3 నుంచి 4 వేలకు పెంచాము. 3,000 నుంచి 6,000 దివ్యాంగులకు పెంచాము. మంచానికి పరిమితమైన 15,000కు పెంచాము. 33,000 కోట్లు సాలీన ఇవాళ పెన్షన్లని 65 లక్షల మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి అర్హత కలిగిన ప్రతి మహిళకి ఉచితంగా 3 సిలిండర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. రైతన్నకి 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ ఇస్తాం. ప్రతి తల్లికి వందనం పేరుతో ఇస్తాం. ఆ క్రమంలో తను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే దాన్ని వక్రీకరించి అనని మాటలు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఒక 1,000 రూపాయలు పెంచడానికి పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న విషయాన్ని మర్చిపోతే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉందా? 1,000 రూపాయలు పెంచడానికి మీరు 5 సంవత్సరాలు తీసుకొని ఇవాళ సూపర్ 6 మీరు 6 నెలల్లో పూర్తి చేయలేదు, 5 నెలల్లో పూర్తి చేయలేదు అంటే మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చాలనే విషయం మీకు తెలియదా? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలుసు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, దారుణంగా తిరస్కరించారు. చేసుకోండి, కొన్నాళ్ళు సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా గట్టిగా పనిచేస్తోంది. కేంద్రం నుంచి కూడా గట్టిగా సహకారం అందుతోంది. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఎటువంటి లబ్ధి జరుగుతుందన్న విషయం మేము గతంలో చెప్పాం. అదేవిధంగా రాష్ట్రం ఇవాళ పారిశ్రామికకరంగా ముందుకెళ్తోంది, అభివృద్ధి పదంలో ముందుకు పరుగులు తీస్తూ ఉంది. రోడ్ల మీద గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. గతంలో ఇవి ఏవీ లేదు. పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం. పంచాయతీలు ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా పెన్షన్ చేరుతుంది. ప్రతి ఇంటికి క్రమం చెప్పకుండా మీలాగా బియ్యం వ్యాపారం చేయకుండా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తున్న బియ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇట్లా తప్పుడు ప్రచారాలు మానుకొని ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోటిస్తే కనీసం ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. లేకపోతే రాబోయే ఎన్నికల నాటికి మిమ్మల్ని భూస్థాపితం చేస్తారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జయసాయి రెడ్డి గారు ఆయన రాజీనామా చేసిన దాంట్లో చెప్పారు. ఆయనకు బీజేపీకి ఏం సంబంధం నాకైతే తెలియదు. ఆయన బీజేపీలో నేను రాజకీయ. ప్రజాకవి గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ పద్మ అవార్డులకు అర్హుడని తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఆయన భారాస నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ 11 నెలలుగా అసెంబ్లీకి రావట్లేదని దుయ్యబట్టారు. బడ్జెట్ సెషన్కు కేసీఆర్ వస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదో పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. నల్గొండలో కాదు, భువనగిరిలో కాదు, ఎక్కడ నిలబడ్డా గంట సేపు నిలబడితే 5,000 మంది జనం అవుతారు. మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు అవన్నీ అమ్ముకుంటానికి వస్తారు, ఐస్ క్రీమ్లు. అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు, 60-70 మెజార్టీ, పార్లమెంట్ క్యాండిడేట్, 6 లక్షల మెజార్టీ, సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ. నెక్స్ట్ భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ, ఏదో ఏకలింగం 2-3 వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండ్రు నల్గొండకు? ఫ్లోరైడ్ని పెంచి పోషించిండు 10 ఏళ్ళ.
ఇవాళ గంధమల్ల బస్వాపూర్ పైన కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టుకొని కిందికి కాలువ కూడా ఇచ్చే మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. అలాగే ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేస్తే 2,000 కోట్లు ఇస్తే 4,000 లక్షల ఎకరాలకు మాకు డెడ్ స్టోరేజ్ శ్రీశైలంకి వెళ్ళి బురద నీళ్ళు ఉన్న మా జిల్లాకు వచ్చి 4 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వచ్చేది ఉండే. శాశ్వతంగా ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుండే. సొరంగాన్ని పూర్తి చేయలేదు, బ్రాహ్మణ వేలను పూర్తి చేయలేదు. ఇప్పుడు మేము పూర్తి చేసుకొని కాలువలు తీసుకొని 20 చెరువులు నింపినప్పుడే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. జగన్ అసత్య ప్రచారాలను నమ్మొద్దు, సంక్షేమ పథకాలను ఇస్తామంటూ మినిస్టర్ కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. దానిలోనే ఇవాళ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 33,000 ప్రతి సంవత్సరం పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 64 లక్షల పెన్షన్లు. మన దరిదాపులు ఏ రాష్ట్రం లేదు ఇన్ని పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ, ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ మన రాష్ట్రం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రాలు భారతదేశం మొత్తంలో కూడా. అలాగే హౌసింగ్ స్కీమ్స్ ఇవాళ వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఇవాళ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. రాబోయే కాలంలో త్వరలోనే మే జూన్లో ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి మరి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమానికి రేపు జూన్ స్కూళ్లు తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు అని చెప్పి పెట్టుకున్నాం. అట్లాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా చేసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా, అలాగే రాష్ట్ర అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వానికి పనిచేస్తున్నాం. ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసత్య ప్రచారాలని దయచేసి నమ్మొద్దు. ఇవాళ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి పద్మభూషణ్ కింద మరి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారికి, అలాగే బాలకృష్ణ గారికి, అలాగే నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే మందకృష్ణ మాదిక్ గారికి మన తెలుగు వాళ్ళకి పద్మభూషణ్ రావడం అనేది నిజంగా చాలా సంతోషం. ఇలాగ పద్మశ్రీలు కూడా చాలా మందికి ఇచ్చారు. మరి అన్ని రంగాల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుందనే దాంట్లో ఇవన్నీ కూడా ఒక నిదర్శనంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నాను. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. నాపై వివాదాలు రాస్తే మీడియా ప్రతినిధులను రైలు పట్టాలపై పండబెడతా. మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే. మీడియా అంటే నాకు లెక్క లేదు, నేను అన్నీ చేసి వచ్చిన వాడిని, రాసుకోండి. ఏం రాసుకుంటారో. అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారా. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా. రెడ్ల ఓట్లు మాకొద్దంటున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీర్మార్ మల్లన్న. బీసీలకు తప్ప ఇంకొనికి ఓటేయకురి. నేనే క్లియర్ గా చెప్పిన. ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమని, రెడ్ల ఓట్లు మాకొద్దు, మీ ఉన్నాయి పిడికెడు ఓట్లు, మీ ఓట్లు మీరు వేసుకునే మీకు డిపాజిట్ కూడా రావు. నేను కూడా చెప్పిన మీ ఓట్లు నాకొద్దని చెప్పిన. మీ ఓట్లు నాకొద్దు, నువ్వు బతిలాన్ని ఏరా సారు. దగ్గర ఏం చూపది. రేవంత్ రెడ్డి రాజ్యంలో పోలీసులకు రక్షణ కరువు. నా వాహనాన్ని ఆపిన ఆ పాగల్గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్. ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ చేతులతో నెట్టిన ఏసీపీపై దాడికి దిగిన ఎమ్మెల్యే అనుచరులు. చోద్యం చూస్తూ ఏసీపీకి గొడవ వద్దంటూ సర్ది చెప్పిన తోటి పోలీసులు. ఎన్డీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ జా నరసింహలో.
చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్. టీడీపీ వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఫెయిల్ అయ్యాయి. బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నారు. నేనేమి చేయలేకపోతున్నానని నిరాశా నిస్సహాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. పంజాబ్ రాష్ట్రంలో మనలాగే ఆర్థిక పరిస్థితి ఉండింది. ఆర్థిక లోటును పంజాబ్ అధిగమించింది. నిస్సహాయతతో నేనేమి చేయలేకపోతున్నాను, చేయలేను అని చెప్తున్నాడు. మరి అక్కడ పంజాబ్ దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉండింది. రాష్ట్రం వాళ్ళు మామూలుకు రాలేదా? కేరళలో కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోయినా కేరళలో విజయం జాగ్రత్తగా చేసుకోవటం లేదా? తమిళనాడుకు కూడా సహాయం లేకపోయినా చేసుకోవటం లేదా? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి పొరపాట్లు చేశాడు. ఇక తిరిగి రాడు. ఆయన అయిపోయింది. ఆయన అడిగింది ఒకటే ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ జనాలు ఇచ్చేశారు. మళ్ళా తిరిగి వస్తాడనే మాటే పడలేదని తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో ఒకటే ఒక ఆలోచన వస్తా ఉంది. రెండు ప్రాంతీయ పార్టీలు ఫెయిల్ అయినాయి. చంద్రబాబు నాయుడు పార్టీ ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫెయిల్ అయింది. ప్రజలు మరి చూస్తున్నారు ఏది నెక్స్ట్ అని. భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది. ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, ట్యాక్సులు బాగా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం, కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుందన్న ఆలోచన ప్రజల్లో ఇప్పుడిప్పుడే వస్తా ఉందని తెలియజేస్తూ మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము తిరిగాం. ఆ రోజుల్లో నిక్కర్లు వేసుకొని తిరిగాం. మరి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అమృతరావు. అక్కడ అమరణ దీక్ష తీశాడు. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసేదానికి రెడీగా ఉంది. నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడుకి, కేంద్ర మంత్రి మండలిలో ప్రైవేట్ చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని వెంటనే మోడీ చేత ఉపసంహరించే బాధ్యత మీది. మీ వల్లే మోడీ ఈ రోజు ఉన్నాడు ప్రభుత్వంలో. మరి తెచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ మేము ఆపేస్తాము, ప్రైవేటీకరణ చేయము, ఇవన్నీ ఉత్త మాటలు. 11,000 కోట్లు ఎన్ని ముడియాదబ్బా. ఒకటి కేంద్ర మంత్రి మండలిలో ప్రైవేటైజ్ చేస్తామన్నటువంటి మాటను మళ్ళా కేంద్ర మంత్రి మండలే ఉపసంహరించుకున్నామన్నటువంటి సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని తెలియజేస్తూ చివరిలో బ్యాంకుల గురించి ఒక మాట చెప్పి విరమిస్తాను. బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ. ఎందుకు చేసింది? ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మరి ఇందిరాగాంధీ బ్యాంకులను కాంగ్రెస్ పార్టీ జాతీయం చేసింది. ఈ జాతీయం చేసిన బ్యాంకుల పరిస్థితి ఏంటి? ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు దేశంలో 25% ఉన్నారు. ఈ 25% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేటువంటి బ్యాంకు లోన్లు 1% లోపు. మరి ఈరోజు ఎంతో మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఒక పెట్టుబడిదారుడికి భారతీయ జనతా పార్టీ 45,000 కోట్ల నేను తాగుతున్న నీళ్లు కూడా అవే. ఆపై మోదీ నిప్పులు. పెద్దిరెడ్డి కుటుంబం చేయని కబ్జాల్లో మంత్రి సత్యకుమార్.
గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు, మంత్రి కోమటిరెడ్డి. రేపటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.